హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ వీడియో చూసేయండి. నేనైతే నాకు 9th మంత్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ చేసుకున్నాను. మాకు డెన్మార్క్లో అయితే హాస్పిటల్ వాళ్ళే ఒక లిస్ట్ ఇచ్చారు. అండ్ నాకు ఇంకా డౌట్స్ ఉంటే మా ఫ్రెండ్స్ని కూడా అడిగి ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాను. నేనైతే ఏవైతే మ్యాండేటరీ ఐటమ్స్ హాస్పిటల్కి అవే ప్యాక్ చేసుకుంటున్నాను, నాకు అండ్ మా బేబీకి. వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అసలు ఇప్పుడు హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అని, మెటర్నిటీ బ్యాగ్ ప్యాకింగ్ అని ఫ్యాన్సీగా చాలా ఐటమ్స్ ప్యాక్ చేసుకుంటున్నాము. బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ మన పేరెంట్స్ టైంలో ఎలా ఉండేదో మా అమ్మను ఒకసారి అడిగి చూద్దాము. అమ్మ, మీ అప్పుడు అసలు డెలివరీ టైంలో ఎలా ఉండేది? ఇవన్నీ ఉండేవి ఈ బ్యాగ్ ప్యాకింగ్లో ఇవన్నీ అసలు ఉండేవి కానీ ఇంత లేటెస్ట్ కాదు. నాకు 15-20 ఇయర్స్ క్రితం కదా. బేబీకి అయితే లంగోటీలు, పాత చీరలు, పాత దోతులు, డెటాలు, సబ్బు, పేస్టు, మాకు ఒక చీర, తల్లికి ఒక నైటీలు అంతే తీసుకెళ్ళే వాళ్ళం. ఇదంతా ఎప్పుడు ప్యాక్ చేసుకునేటోళ్ళు మీరు? ముందు రోజు తీసుకెళ్లే వాళ్ళం. ఓకే. మేము కొత్త డ్రెస్సులు కూడా పాపలకైనా వేయకపోయేది. ఎవరైనా ముందు పుట్టి ఉన్న వాళ్ళ ఉంటే దగ్గర వాళ్ళే తీసుకొని మేము వేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా కొత్త డ్రెస్సులు వేస్తున్నారు. ఓకే. సో చూసారు కదా, అదన్నమాట. ఇప్పుడంటే డైపర్స్ వచ్చాయి బేబీస్కి యూస్ చేయడానికి, కానీ ఒకప్పుడు ఓల్డ్ కాటన్ క్లాత్స్తో యూస్ చేసిన లంగోట్స్ని యూస్ చేసేవాళ్ళు. ఇంకా సోపు, పేస్ట్ ఇలాంటివన్నీ చిన్న బ్యాగ్లో ప్యాక్ చేసుకొని టాయిలెటరీ కిట్ అని పేరు పెట్టాం దానికి. సో ఓవరాల్గా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డెలివరీ టైంలో బ్యాగ్ ప్యాకింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఇది కొత్తగా మనం క్రియేట్ చేసింది కాదు. బట్ ఇప్పుడైతే మెటర్నిటీ బ్యాగ్, హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అని తెగ హడావుడి చేసేస్తున్నాము. నేనైతే నా కోసము ఇంకా మా బేబీ కోసము బ్యాగ్ని సపరేట్గా ప్యాక్ చేస్తున్నాను. ఎందుకంటే హాస్పిటల్లో మా మదర్కి లేదా మా హస్బెండ్కి ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అని చెప్పి ఇవ్వడానికి. నేనైతే ఫస్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడ్ శ్రీకృష్ణుడి ఫోటోతో బ్యాక్ ప్యాక్ స్టార్ట్ చేస్తున్నాను, అంతా మంచి జరగాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వర కళ్యాణం చేపించినప్పుడు ధోతి ఇచ్చారు, ఆ ధోతిని యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో అయితే అమ్మమ్మ నానమ్మలది ఇంకా తాతయ్యలది ధోతి లేదా కాటన్ శారీని యూస్ చేసేవాళ్ళంట ఫస్ట్ బేబీని పడుకోబెట్టడానికి. నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇది ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా స్వాడిల్ ర్యాప్స్, ఇవైతే ప్యూర్ ముస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ స్వాడిల్ ర్యాప్స్. బేబీ పొట్టలో ఉన్నప్పుడు వామ్గా ఉంటుంది కదా, సో బయటకు వచ్చిన తర్వాత కూడా అలానే వామ్గా ఫీల్ అవ్వాలి, బాగా నిద్రపోవాలి అని చెప్పి ర్యాప్ చేసి పెడతారంట. సో అది మాకు లిస్ట్లో ఇచ్చారు, నేను ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ ఇవి ఇంకా కాటన్ టవల్స్, ఇంకా ఒకటి స్మూత్ టవల్ కూడా పెట్టుకున్నాను సాఫ్ట్ ఫ్యాబ్రిక్ది. నెక్స్ట్ వెట్ వైప్స్ కూడా పెట్టుకుంటున్నాను. అండ్ కొంతమంది బేబీస్ పుట్టడమే కొంచెం నెయిల్స్తో పుడతారంట. సో వాళ్ళు ఏమీ గీక్కొని చిరాకు చేసుకోకుండా హ్యాండ్స్కి మిటన్స్ ఇంకా సాక్స్ కూడా పెట్టుకుంటున్నాను. చిన్నవి బర్ప్ క్లాత్స్ పెట్టుకుంటున్నాను బేబీ మూతి తుడవడానికి. నేను ప్యాక్ చేసుకునే మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అయితే నాకు హాస్పిటల్ వాళ్ళే ఇచ్చారు. ఏవో చాలా కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను ఎక్స్ట్రా ప్యాక్ చేసుకుంటున్నాను. ఇవి బేబీ క్యాప్స్. నేనైతే ఇంకా బేబీ డ్రెస్సెస్ 4 to 5 పేర్స్ పెట్టుకుంటున్నాను. ఈజీగా ఉండడం కోసం వన్సిస్లు కూడా పెట్టుకుంటున్నాను. మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి సమ్మర్ సీజన్, సో దాని బేస్డే నేను ఈ క్లాతింగ్ చూస్ చేసుకున్నాను. ఒకవేళ వింటర్ సీజన్ అయితే బాడీ మొత్తం కవర్ అయ్యేలా ఫుల్ బాడీ సూట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ మాకు ఇప్పుడు సమ్మర్ సీజనే కాబట్టి నేను స్వెటర్స్ అలాంటివి కూడా ప్యాక్ చేసుకోవట్లేదు బేబీ కోసము. ఒకవేళ వింటర్ సీజన్ అయితే మీరు కావాలంటే స్వెటర్స్ కూడా పెట్టుకోవచ్చు బ్యాగ్లో. బేబీకి యూజ్ చేసేవన్నీ కూడా నేను ముందే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ నేను ఇంకా డైపర్స్ ఏం ప్యాక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మాకు హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు బేబీ కోసం డైపర్స్. ఒకవేళ మీరు బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నట్టయితే, ఒకవేళ ఇండియా నుంచి వీడియో చూస్తూ లేదా వేరే ఎవరైనా, మీరు కంపల్సరీగా డైపర్స్ని కూడా ప్యాక్ చేసుకోండి. ఒకటి చిన్నది బేబీ బ్లాంకెట్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. ఒకవేళ కారు ఉంటే కంపల్సరీగా బేబీని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కార్ సీట్లోనే పెట్టుకొని తీసుకొని రావాలి. మాకు ఇక్కడ డెన్మార్క్లో బేబీని ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు ఈజీగా హోల్డ్ చేయడం కోసం కావాలంటే మీరు ఈ బేబీ స్లీపింగ్ బ్యాగ్ని కూడా యూస్ చేయొచ్చు. బట్ నేనైతే ఇదేం ప్యాక్ చేసుకోవడం లేదు. ఇప్పుడు బేబీ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాను హాస్పిటల్ బ్యాగ్లో. నేను అన్నీ పెట్టుకున్నాను అని అనుకుంటున్నాను. ఇప్పుడు నా కోసము బ్యాగ్ ప్యాకింగ్ చూద్దాము.
ఫస్ట్ అయితే సెంటిమెంట్గా సాయిబాబా ఫోటోతో ప్యాకింగ్ స్టార్ట్ పెడుతున్నాను. మాకైతే ఇక్కడ డెన్మార్క్లోని హాస్పిటల్లో 2 to 3 డేస్ ఉంచుకుంటారు, డిపెండింగ్ ఆన్ అది నార్మల్ డెలివరా సిజేరియనా అని చెప్పి. మాకు ఇక్కడ హాస్పిటల్ వాళ్ళే మెటర్నిటీ గౌన్స్ ఇస్తారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు. బట్ నేనైతే ఎక్స్ట్రాగా 2 పేర్స్ పెట్టుకుంటున్నాను, మంచివి కాటన్వి మెటర్నిటీ ఫ్రాక్స్, కంఫర్ట్గా ఉండేవి. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా వేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా నెక్స్ట్ టవల్స్, బ్లాంకెట్ కూడా పెట్టుకుంటున్నాను. మాకు టవల్స్ కూడా ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తామన్నారు, బట్ నేనైతే పెట్టుకుంటున్నాను సేఫ్ సైడ్లో. ఇంకా నెక్స్ట్ ఇన్నర్స్ కూడా ప్యాక్ చేస్తున్నాను. నెక్స్ట్ మెటర్నిటీ ప్యాడ్స్, ఇంకా డిస్పోజబుల్ ఫిక్సేటర్స్, డిస్పోజబుల్ అండర్వేర్స్ కూడా పెట్టుకుంటున్నాను, లైక్ యూజ్ అండ్ త్రోవి. యాక్చువల్గా మాకు ఇవి కూడా హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామన్నారు, బట్ నేనైతే ప్యాక్ చేసుకుంటున్నాను, నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ టాయిలెటరీ కిట్ బ్యాగ్లో టూత్ బ్రష్, పేస్ట్, ఫేస్ వాష్, బాడీ వాష్, కోంబు, హెయిర్ ప్లక్కర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ లిస్ట్ని కూడా మెన్షన్ చేస్తాను. ఇవి మఫ్లర్స్, డెలివరీ అయిన కొత్తలో 3 months వరకు చెవులోకి ఎక్కువగా ఏరిపోకుండా చెవులో ఎప్పుడు కాటన్ కానీ మఫ్లర్స్ కానీ కట్టుకోవాలి అంట. సో ఫ్యూచర్లో ఎక్కువగా హెడ్ఏక్స్ రాకుండా ఉంటాయంట. మా అమ్మ అయితే ఇవి మ్యాండేటరీ అని చెప్పింది. యాక్చువల్గా మాకు ఇది ఫస్ట్ బేబీ, సో లేబర్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని అవర్స్ పడుతుందో కూడా తెలీదు. హ్యాండీగా ఉండడం కోసం, ఆకలేస్తే తినడం కోసము డార్క్ చాక్లెట్, ప్రోటీన్ బార్, కుకీస్ ఇలాంటివి ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంకా బ్రెడ్ ప్యాకెట్ కూడా పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ హాస్పిటల్ ఫుడ్ ఏమి ఇస్తారో కూడా తెలీదు, సో అందుకే నేను ఇవి ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఫీడింగ్ పిల్లోని కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మాకు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఇది కూడా ఉంది, బట్ ఇది మీ కంఫర్ట్ని బట్టి తీసుకెళ్ళొచ్చు, మ్యాండేటరీ అయితే కాదు. ఇది ఆల్రెడీ పర్చేస్ చేశాను, ఫ్యూచర్లో యూజ్ అవుతుందని చెప్పి, సో హ్యాండీగా ఉంది అని చెప్పి నేను తీసుకెళ్తున్నాను. యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి స్లిప్పర్స్ని కూడా ప్యాక్ చేసుకోవాలి, నేను వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను అవి. అండ్ ఇంకా మీతో పాటు హాస్పిటల్లో సపోర్టింగ్గా ఉండే మీ హస్బెండ్ డ్రెస్సెస్ కూడా, అండ్ ఇంకా మీ హస్బెండ్కి కావాల్సినవి కూడా ప్యాక్ చేసుకోండి. నెక్స్ట్ పవర్ బ్యాంక్, ఫోన్ ఛార్జర్, ఇంకా కావాలంటే రిలాక్సేషన్ కోసం, మ్యూజిక్ వినడం కోసం హెడ్ ఫోన్స్ అలాంటివి కూడా ప్యాక్ చేసుకోవచ్చు. ఇంకా నా డెలివరీ రిపోర్ట్స్, నా హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా మాకు ఇక్కడ హెల్త్ కార్డ్ ఉంటుంది, అంతా సిస్టంలోనే ఉంటుంది ఇక్కడ. సో ఇండియా నుంచి ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఫిజికల్ డాక్యుమెంట్స్ అలాంటివి కూడా పెట్టుకోండి మ్యాండేటరీగా. నేనైతే బేబీవి, నావి మ్యాండేటరీ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను అనుకుంటున్నాను. ఈ వీడియో వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.